జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులకు నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఉన్న అనుభవంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, నిరాకారతత్వం, నిర్గుణతత్వం, జ్యోతి స్వరూపం మాత్రమే. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలండి. అలానే శ్రీ గురుదత్త ప్రభులను ధ్యానం చేసుకోవాలండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క సిస్టమ్, అంటే ఆయన ప్రాజ్ఞ, ఆయన నియమాలు విజృంభణకు వచ్చినాయి, అవే నడుస్తున్నాయి. ఇప్పుడు వాటిని గుర్తుంచుకొని మనం కూడా అందులో దాని ఏమంటారంటే ఆ నియమాలలో మనం కూడా భాగమైపోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దానిలో భాగంగా మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటే మనకు మిగతా విషయాలు కూడా మనకు అవగాహన అవుతూ ఉంటాయి, రిసీవ్ అవుతూ ఉంటాయి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపుర బ్రహ్మ, పూర్ణ పరమాత్మ. ఇది మాత్రం చాలా సత్యం, నిగూఢమైన విషయం. ఇది గుర్తుపెట్టుకోండి. దీనిని మనము గుర్తుంచుకొని ధ్యాన మార్గంలో ధ్యానం చేస్తూ ముందుకెళ్తూ ఉంటే మనకు కూడా పూర్తిగా అవగాహతం అవుతుంది. అవగాహతం అంటే దాన్ని ఏమంటారు, ఆచరణలోకి వస్తాయి ఈ విషయాలన్నీ. ఇది గుర్తుపెట్టుకోండి. మన శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. మనం ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభులను అలాగనే చూస్తూ నిరాకారతత్వంలోనే సాధన చెయ్యాలి. ఈ సాధన భాగంగానే నేను చెప్పే విషయాలు కూడా మీరు వినే ప్రయత్నం చేయండి. వాటిని ఆచరణకు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ జీవిత గమనం సులభంగా జరుగుతూ ఉంటుంది. ఇది నాకు తెలిసిన సత్యం అండి. మీరు గుర్తుంచుకొని ప్రయత్నం చేయండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. జయ గురుదత్త. అయితే మనము శ్రీ గురుదత్త ప్రభుత్వం పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ అని అనుకొని ముందుకెళ్తూ సాధన చేస్తే మనకు జరిగే లాభాలు ఏంటి అంటే, మనకు ఫస్ట్ కర్మ అనేది, అది ఎలాంటి కర్మ అయినా కానివ్వండి, ఆ కర్మ క్షయం అవుతుందండి. కర్మ క్షయం కాంది ముందు మనకు దారులు దొరికాయండి. అది పుణ్యకర్మ కానివ్వండి, పాపకర్మ కానివ్వండి, అవి రెండు క్షయం అయితేనే మనకు ముందు వెళ్ళే దారి అనేది ఓపెన్ అవుతుంది, దొరుకుతుంది. అంటే మరీ పుణ్యకర్మతో మనకు నష్టం లేదండి, ఇంకా మీకు సహకరిస్తుంది. పాపకర్మతోనే ఉన్న బాధలన్నీ. ఆ పాపకర్మ ఉన్నప్పుడు ఏంటంటే, పాపకర్మలు ఎన్నో ఫస్ట్ జన్మల నుంచి సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ అని 3 రకాలు ఉంటాయండి. ఆ సంచిత కర్మ అనేది దాన్ని మనం కంప్లీట్ చేసుకునే కొరికే మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి. అది లేకపోతే వడ్డీ చక్రవడ్డీతో సహా వస్తుంది. దానిని కంప్లీట్ చేయాలంటే మీరు ఏం చేసినా, ఎంత చేసినా కాదండి, ధ్యానంలో మాత్రమే కరిగించబడుతుంది. ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. దత్తార్పణం. జయ గురుదత్త. అయితే మనము చెయ్యాలి అనే విషయంలో ధ్యానము అనేది అంత ఈజీ కాదండి. దత్తార్పణం. జయ గురుదత్త. మనము గురు సాంప్రదాయంలో శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఉన్న వారి పాదుకలు పట్టుకుంటేనే మనకు ఈజీ అవుతుంది. మీరు ఏ గురు దగ్గరికి వెళ్ళండి, శ్రీ గురుదత్త మ్యాక్సిమం దత్త సాంప్రదాయం ఉంటుంది. లేకున్నా కానీ మీరు ప్రయత్నం చేసే భాగంలో వెళ్తూ జయ గురుదత్త కూడా వెళ్తూ ఉంటే మీకు బలం వస్తుందండి, దారులు దొరుకుతాయి. ఇది బాగా పెద్ద నిగూఢమైన సత్యం. తెలుసుకోండి, ఇంకా తెలుసుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ సాధన అనేది, ధ్యాన మార్గం అనేది పర్మనెంట్ అండి. అంటే ఇవన్నిటికి సమసిపోయే కొరకు, అంటే ఇవన్నిటి నుండి బయటపడే కొరకు, వీటన్నిటిని ఓవర్కమ్ చేసే కొరకు మనకు ఆ సాధన, ధ్యాన సాధనే సక్సెస్ఫుల్గా మళ్ళా చేర్చగలుగుతుంది. మన జన్మ రహస్యం ఏంటిదో, జన్మ యొక్క లక్ష్యాన్ని చేర్చగలుగుతుంది. ఇప్పటి కాకుండా ఇప్పుడైనా చేర్చగలుగుతుంది.
ఎవరి అదృష్టం కొద్ది, ఎవరి పూర్వజన్మ సుకృతం, ఎవరికి ఏ జన్మలో ఎంత సుకృతం ఉందో, పూర్వజన్మ అంటే ఓన్లీ పేరు గత జన్మ కాదండి, ఫస్ట్ జన్మ నుంచి వెళ్ళి ఆ జన్మలో ఎంత సుకృతము, ఎంత వాళ్ళు చేసుంటారు ధ్యాన సాధన చేసిన వారు మ్యాక్సిమం చేయగలుగుతారు. ఫస్ట్ పాయింట్ దత్త అర్పణం చేయకూడదు దత్త. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాపకర్మలు ఉన్నప్పుడు మనము అటువైపు వెళుతూ ఉంటే ఇది కూర్చొని కదండి. మళ్ళా అశాంతి ఉన్నప్పుడు మీరు ఎలా కూర్చుంటారండి? మార్నింగ్ బాగా అశాంతితో రాత్రి టెన్షన్ ఏదో అశాంతి వచ్చింది, ఏదో ఇతి బాధలతో ఏదో పడుకుంటారు. మీరు పొద్దున మార్నింగ్ ఇట్లా లేవగలుగుతారు. కారణం అంతే కదండి. ఇది నార్మల్ విషయమే కదా. మనము ఎవరు పెద్ద దాన్ని విప్లవీకరించి దాన్ని ఏదో నిర్వచనం తీసుకొచ్చి ఏదో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని కొరకే మనం చేయాల్సిన విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ డైరెక్ట్ మీకు ఎందుకు చెప్తున్నాను, డైరెక్ట్ సాధనకి ఎవరైనా ఒక్క 3 days కూర్చుంటే చాలు, బలవంతంగానైనా కూర్చుంటారేమో. బాగా మంది చేస్తున్నారు దత్తార్పణం చేయకూడదత్త, వాళ్ళకి అనుభవం అవుతుందండి. ఎవరి అదృష్టం ఎట్లుందో మనకు తెలియదు. ఇప్పుడు ఎవరి పూర్వజన్మల సుకృతము ఎంత ఉందో మనకు తెలియదు. కాబట్టి నేను 41 days అని అందరికి చెప్పలేకపోతున్నా. కారణం ఇది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేశారు అనుకో, 3 daysలో అనుభవం స్టార్ట్ అయిపోతే మొత్తం క్లియర్ అయిపోతుంది కదా. ఆ నెగిటివ్ ఉన్నది మొత్తం వెళ్ళిపోతుంది. డైరెక్ట్ లైన్లో ఉంటారు మీరు, స్ట్రైట్ లైన్లో. అది 3 days ఎవరికి ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి జరుగుతుంది ఈ నిజం. కాబట్టి చెయ్యండి అంటున్నా. 3 days ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు సక్సెస్ వెళ్ళిపోతారు. దత్తార్పణం, దత్తప్రభు పాదకులు పట్టుకుంటారు, మీ ఇష్టదేవ పాదకులు పట్టుకుంటారు, వెళ్ళిపోతారు. లైన్లో ఉంటారు. ఇక మీకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ అయ్యారు, ఎవరి తరం కాదు దత్తార్పణం. అయితే అందుకని నేను అంటున్నా, లేదు అంటే మనం 3 రోజుల ప్రయత్నంలో ఒకవేళ కాలేదంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఆ 3 days కూర్చో ఉండడము చాలా ఎక్కువ. ఫస్ట్ కూర్చోవాలని అనుకోవడం చాలా ఎక్కువ. అంతకన్నా ముందు జయగురుదత్త అనుకోవడం చాలా ఎక్కువ. ఆ తర్వాత నా వీడియోలు చూసి మీకు కూర్చోవాలనుకోవడం చాలా పెద్ద విషయం అండి. ఇది మీరు ఏది నేను బాగా దాని ఏమంటారంటే, జయగురుదత్త శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని ఆయన చెప్పిన జ్ఞానాన్ని పంచుతాను మీకు. నేను మళ్ళీ దొర్లుతూ ఉంటాయి, వీడియోలో వచ్చే వర్డ్స్ వస్తున్నాయి కావచ్చు, మీరు వీడియోలు స్కిప్ చేయకుండా వినండి, తప్పేం లేదండి. ఇది పరబ్రహ్మ జ్ఞానము. మనము ఆత్మ మన జన్మ రహస్యం నేను చెప్తున్నా. మీది నాది అందరిది, అందరం అదే పని అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి. మనం ఆయన పాదుకలు పట్టుకొని ఆయన లీనమయ్యేందుకు ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనం ఏం చేసినా మళ్ళీ అదే చేయాల్సి ఉంటుంది అంటున్నా. కాబట్టి నేను చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా కఠినంగా తీసుకోకండి. మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ మ్యాక్సిమం మార్నింగ్ 4 తర్వాత 4:50 మధ్యలో ఎంత సమయం కూర్చోగలుగుతా అంత సమయం కూర్చొని ప్రయత్నం చేయండి. 10 నిమిషాలు మొదలు పెట్టండి ఒకసారి. ఫస్ట్ టైం 10 minutes అలవాటు తీసుకోండి, 3 days. తర్వాత దాన్ని 30 minutes చేసుకోండి. ఇట్లా చేసుకుంటా పోతూ ఉంటే మీకు స్ట్రాంగ్నెస్ వస్తుందండి. అవి పాపకర్మలు మొత్తం పక్క జరుగుతాయి. సరే అవి సమస్య పోతాయి, భస్మ అయితే అని అట్లేను. అది మీకు ఆయన మీద ఉన్న ప్రేమ, ఆ పరమాత్మ ఉన్న ప్రేమతోనే, ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు ఉన్న ప్రేమతోనే జరుగుతుంది. వేరే వేటితోనే జరగదండి. అది రావాలంటే మీరు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలంటే కొద్దిగా నా వీడియోస్ వినండి. ఇది పెద్ద నా వీడియోస్ ద్వారా పూర్తి జ్ఞానం వస్తుంది అట్లే. నేను బాగా పెద్ద విషయాలు ఉన్నాయి, ఇవేం పెద్ద తెలియదు. నేను మీకు ఈ మార్గం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నేను అంతే, దత్తప్రభు మార్గంలోకి తీసుకొచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నా. దత్తార్పణం ఇంకా తెలుసుకునేది బాగుంటుందండి. ఎవరికి వారే తెలుసుకునేదే ఉంటుంది. ఎందుకంటే ఎవరమైనా అండి, మీరు నేను ఎవరు ఇక్కడ తేడా ఎవరు కాదు, ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు, అందరికీ అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కరి జ్ఞానం ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఆత్మకు తెలుసు. ఇవన్నీ తప్పుడు మాటలు. మీరు అనుకుంటారు అవి మాకు అవసరం లేదని అని అనుకుంటారా? నేను అనుకుంటలేను. నేను ఏదైతే ఆలోచిస్తారో మీరు కూడా అదే ఆలోచిస్తారు. 100% ఫ్యాక్ట్ అది. ఎందుకంటే మనం అందరం అక్కడికి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆత్మలమే కదండి. మనందరం ఆత్మ బంధువులు ఏమున్నాయి. ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచనలు నాకున్నాయి, మీకు కూడా వస్తాయి కదా. కామన్ అది వేరే కాదు. 100% కాదు. దాన్ని ఏంటంటే, దాన్ని మనం పక్క చెప్పకుండా ఇవి ఇతివాదాలు వచ్చి మన కలిపురుషులు అంటారా, ఇతివాదాలు అంటారా, అధర్మం, మన అవిద్య అంటారా, వచ్చి మళ్ళీ అజ్ఞానం అంటారా, మళ్ళీ ప్రెషర్ పెడతా ఉంటాయి అన్నట్టు. ఇట్లా సర్ప్రైజ్ కాదు, అది కాదు ఇటు వెళ్దాందా, ఇటు వెళ్ళడానికి ఇటు వెళ్దాందా అంటే. అయితే అట్లా పోవడము అనే దానికి మనం ఎప్పుడో ఒకసారి పులి స్టాప్ పెట్టాల్సిందే. ఇటు వెళ్ళడం అనే విషయము, అజ్ఞానంలోకి వెళ్ళే విషయం ఎప్పుడో ఒకసారి పులి స్టాప్ పెట్టవలసిందే. అది ఇప్పుడే చేద్దాం.
అది కొద్దిగా నేను ప్రయత్నం చేస్తున్నా మిమ్మల్ని తీసుకురావాలని, దత్తప్రభు బాధల దగ్గర తీసుకురావాలి, పరమాత్మ జ్ఞానం తెలుసుకొని ముందుకెళ్ళాలి, కొందరని వెళ్ళకపోతారా అన్నదే నా ప్రయత్నం, నా తాపత్రయం. ఇందులో ఎలాంటిది ఏం లేదు. మీరు ఎవరు తక్కువ కాదు, నేను కూడా ఎక్కువ కాదు, నేను కూడా ఏం తక్కువ కాదు, మీరు కూడా ఏం తక్కువ కాదు, అందరికీ అన్నీ ఉన్నాయండి, ఉపయోగించుకోవాలంతే. అన్ని సాధనాలు ఉన్నాయి. మీరు దాన్ని ఏమంటారంటే 4 ప్యాకెట్స్ ఉన్నాయి అనుకుందాం మన బాడీలో, శరీరం వేసుకున్న డ్రెస్లో, సరే బాడీలో కాదు, షర్ట్ అంటే ప్యాంట్లో, ఏ ప్యాకెట్లు ఎన్ని డబ్బులు మనకు తెలియదా? మనమే పెట్టుకున్నాం కదా, వాటిని తీసి కదా మనం ఉపయోగించుకునేది. అవి తీసే ప్రయత్నమే మీకు చెప్తున్నాను నేను. తీయడం ఎట్లా అనేదే చెప్తున్నాను అంతే. దానికి మ్యాక్సిమం కొద్దిగా మీరు ప్రయత్నం చేస్తూ ఒక్కటే ఒక విషయం అండి, గురు చరిత్రం ఒక్కటి పట్టుకోండి. ఫస్ట్ అయితే రోజు 2 పేజీలు చదవండి, రోజు 2 అధ్యాయాలు చదవండి, 3 అధ్యాయాలు చదవండి, ఇట్లా మెల్లమెల్లగా అది ఒక పద్ధతి అండి. ఇది ఒక అస్త్రం. ఇది శ్రీ గురు చరిత్రామృతం సాధన. శ్రీ గురు చరిత్రామృతం మొదలుపెట్టిన తర్వాత, ఈరోజు మొదలుపెట్టారు అనుకో, రేపు మాని కూర్చోండి, చూడండి ఇప్పుడు ఎట్లుంటుందో. ఒక 10 మినిట్స్ కూర్చోండి, పడుకోనట్లే, మళ్ళీ రేపు మరుసటి రోజు మళ్ళీ చదువుతారు కదా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కూర్చోండి. అట్లా ఇది మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దత్తప్రభు యొక్క జ్ఞానం వచ్చి మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మీకు అర్థమవుతూ ఉంటుంది. అరే మహేష్ చెప్పిన విషయాలు కాకుండా ఇంకా వేరే ఉన్నాయి కదా ఇందులో, అంతకని ఎక్కువ గోప్యమైన విషయాలు, పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి కదా. అరే మన దేవుల గురించి ఉంది కదా ఇందులో, తెలుసుకొని చదివేవాళ్ళు సంతోషం, తాపడం చాలా మంచి అదృష్టవంతులు. మనం కూడా అందరం అదృష్టవంతులు అవుతామండి. అయితే శ్రీ గురుచరితామృతంలో మీ ఇష్టదైవం గురించి కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. మీ ఇంటి దైవం, ఇష్టదైవం అందరూ వస్తారు. మనం అవన్నీ తెలుసుకుంటూ పోతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. దాంట్లో ఏంటంటే శాస్త్రోక్తంగా సిస్టమేటిక్గా ఉంటుంది అన్నాడు. ఇది ఇలా చేస్తే ఆయన పదం కట్టుకోవచ్చు అని ఉంటుంది అంతే. మీరు ఇదే విషయంలో ఆలోచిస్తూ ఉంటారు చదివినప్పుడు. ఇప్పుడు నేను చెప్పే విషయం అదే, మీరు కొద్దిగా వినండి, మంచిగా వినండి. ఇప్పుడు మీరు అది శ్రీ గురుచరితామృతం చదువుతూ మీరు పొద్దున చదివిన అనుకుందాం, ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్ళారు, రేటు వెళ్ళినారు, లేకపోతే జరిగింది పొద్దున ఒక 15 నిమిషాలు, అరగంట చదివారు, వెళ్ళిపోయారు. రేపు మార్నింగ్ కూర్చుంటే మీరు పొద్దుంతా మీరు బయటికి వెళ్ళాక మళ్ళీ ఇంటికి వచ్చినాక కానీ మీకు ఫ్రీ అయినప్పుడు అవి గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ శ్రీ గురుచరితామృతం గొప్పతనమే అది, ఆ సద్గ్రంథాల యొక్క గొప్పతనమే అది. అందులో శ్రీ గురుచరితామృతము, భగవద్గీత కొద్ది కష్టమే, శ్రీ గురుచరితామృతము, దేవి భాగవతము, ఇట్లాంటి ఇవి పురాణాలు, ఇవి బాగా ఏంటంటే గుర్తుకొస్తూ ఉంటాయి అన్నట్టు, అవి రిసీవ్ అవుతూ ఉంటాయి ఇమీడియట్లీ. భగవద్గీత టైం పడుతుంది అంతే. అయితే మరి ఇవి చదువుతాను, శ్రీ గురుచరితామృతం చదువుతా అంటే అందులో ఉన్న విషయాలు కొద్దిగా మనం చదివిన అరగంట కనీసం 2 నిమిషాల్లో గుర్తుకొస్తుంది. మనం పొద్దంతా ఒక 2 నిమిషాలకు వస్తారనే గుర్తుకొస్తూ ఉంటుంది. అట్లా గుర్తుకొస్తూ ఉంటే కొద్దిగా పడుకుంటాము, తెల్లారు లేచి మనం మార్నింగ్ లేచి నెక్స్ట్ డే మనము ధ్యానంలో కూర్చుంటే ఈ నువ్వు ఎప్పుడెప్పుడైతే గుర్తించుకున్నావు ఇవన్నీ కూడా నువ్వు చేసినట్టు మీకు సరైన మార్గంలో చూపెట్టే కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అప్పుడు మీరు కూర్చున్నారంటే మెల్లగా కనెక్ట్ అవుతుంది, ఆయన దగ్గర మెల్లగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా వెళ్తూ ఉంటాం, ఒక స్టెప్, ఒక 2 స్టెప్, 3 స్టెప్, ఎవరైనా అంతే అండి. నేనైనా ఎంత పెద్దోళ్ళైనా అంతే. మనం ఎవరేం కాదు, అందరికీ అన్నీ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాలి. అందరికీ చేయొచ్చు, అందరికీ తెలిసి విద్య మర్చిపోయాను. దాన్ని ఇక్కడ ఉందో అలా నీకు చెప్పిన ఇంతకుముందు వీడియోలో చాలా వీడియోలో చెప్పిన నేను, దాని లాక్ ఓపెన్ చేయండి, ఇట్లా గుంజలు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మన దగ్గరికి వచ్చేది. మీరు చేయి ఆపు తీసి లాక్ పెట్టుకున్నప్పుడు ఎంత పక్క జరుగుతుంది అవిద్య, అప్పుడు కదా ఇక్కడికి వెళ్ళేది మనం పరమాత్మ దగ్గరికి. ఆ విషయంలో జాగ్రత్తగా మనం చేయాలి. అంటే జాగ్రత్తగా అంటే పెద్ద నియమాలు పెట్టుకుని అంటలేదు నేను. జాగ్రత్తగా అంటే అర్థం ఏంటిదంటే కొద్దిగా ప్రేమగా, ఇష్టంగా, ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి ఆ పని. ఏది ఆ జ్ఞానం గుంజుకునేది కాన్సన్ట్రేషన్ పెట్టాలి, కొద్దిగా అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏంటి ఎక్కడ ఉంది అది, ఈ అబ్జర్వేషనే ధ్యానం. మీరు కూర్చున్నాక మీకు ఆటో లేదు, మీరు ఒక 5 నిమిషాలు కూడా కూర్చొని మీ కథ ఏందో, అసలు మీరు ఏంది, మీ స్టోరీ ఏంది, అసలు మీ జన్మ విషయం ఏంటో మెల్లగా ప్రయత్నం చేయండి. ఎలా తెలుస్తుందో చూడండి, కొద్దిగా అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. అంటే నేను మరీ ఇప్పుడు వేరే రకంగా ఉండి వేరే చేస్తూ ఉండి చేయమనంటే తాను జాగ్రత్త. నేను ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వారు ఏదో చేస్తూ ఒక ఆత్మను బాధ పెడుతూ వచ్చి కూర్చొని నేనేమో చేస్తామంటే అది కాకపోవచ్చండి, అది మన చేతులు ఉండదు. ఇప్పుడు ఒక ఆత్మను బాధ పెడుతున్నాం, సపోజ్ ఏదో
విషయం జరుగుతుంది. మళ్ళీ నేను కూర్చొని నేను ఏదో పరమాత్మ జ్ఞానం చేస్తామంటే అది అది ఇట్లా సాధ్యమవుతుందండి. దత్తార్పణం చేయకూడదు. అది అంత సౌర్యమైన మార్గం కాదు చెప్పరాదు. నేను అవి విడిచిపెట్టాలి ఫస్ట్. అవి పక్క జరిపినప్పుడే మీరు రాగలుగుతారు, లేకపోతే కాదు. ఇది మనము అది పక్క పెట్టుతూ మనము సన్మార్గంలో అంటే సత్యమైన మార్గంలో ప్రయాణించినప్పుడే ఇవి జరుగుతాయి. అంతవరకు జరిగాయి మీరు రాలేరు. ఆ విషయమే గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అది పక్క పెట్టేసి మీరు ఏదో చేస్తా అంటే అర్థం కాక అయినా ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. వారైనా ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఒక్కటే విషయం అండి, ఎట్లాంటి వారైనా ప్రాశ్చత్తాపం పడి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకొని ఆయన పాదాలు పట్టుకొని తండ్రి పరమాత్మ తండ్రి నీ ఇష్టదైవం ఎవరైనా కానీ నాకు అనుకోకుండా జరిగింది చేసినా నన్ను క్షమించు, నేను ఎవరినైతే బాధ పెట్టినో దయచేసి వాళ్ళని కూడా మీ సమక్షంలో అడుగుతున్నా క్షమించమని అని చెప్పి మీరు సరెండర్ అయిపోయి మీరు ముందుకెళ్తే ఆటోమేటిక్గా అన్ని స్టార్ట్ అవుతాయి. అయితే ఒకటే ఇలా కండిషన్ ఏముంటుందంటే మీరు అది చేస్తూ ప్రాయశ్చిత్తం పడ్డరు అన్న విషయం మీకు తెలుస్తుందంటే సద్గ్రంథం పారాయణం ఓపెన్ చేస్తారు. ఇట్లా ఇంటికి తెచ్చుకుంటారు, ఓపెన్ చేస్తారు, చదువుతాడు, ఎంతో కొంత చదువుతాడు దత్తార్పణం. నెక్స్ట్ డే మరుసటి రోజు ఎప్పుడో మీకు ఇష్టమైనప్పుడు మంచి ప్రేమ మంచి రిలాక్స్ ఉన్నప్పుడే కూర్చుంటారు. మీరు ధ్యానంలో 3 days కూర్చున్నారంటే ఆటోమేటిక్గా మీరు పరమాత్ముడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్టే, మీ ప్రాశ్చత్తాపాన్ని ఒప్పుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఇక మీరు పక్క జరగారు, మీకు తెలుస్తుంది, టేస్ట్ దొరుకుతుంది. టేస్ట్ దొరికినాక మీరు పక్కకు జరగారు. ఇది సత్యం, ఇది గుర్తుంచుకోండి. ఈ పక్క జరగారు, ఆ పక్క జరిగే ఆస్కారమే ఉండదు. ఈ విద్య ఇదే కావాలి. ప్రతి ఆత్మ కోరుకున్నది ఇదే. మనము అంతా సిస్టమేటిక్గా ఉంటూ చేస్తూ వెళ్తూ ఉంటే మనము ఇక ఆయన మార్గాలు ఉన్నట్టే ఆయన చేయబట్టు. అందుకే మనము తండ్రిని చేయబట్టుకుంటా నడిపి అనొద్దు, నా చేయబట్టుకుంటా మీరు నడిపిండి చెప్పాలి. ఎందుకంటే మనం ఒక టైంలో మర్చిపోవచ్చు, పట్టుకోవడం అనేది ఇడిచిపెట్టచ్చు. కానీ ఆయన మనం చేయబట్టుకుంటే ఇడిచిపెట్టే ఆస్కారం లేదు, తీసుకెళ్తాడు. తారపణం జయ గురుదత్త. ఇలా జరుగుతుంది. కొద్దిగా ప్రయత్నం అండి. ఎందుకంటే ఇది మీకు ఇంత సింపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇంత సింపుల్గా నేను ప్రయత్నం చేసుకొని నాకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే నేను చేస్తూ ప్రయత్నంలో నా అనుభవంలో మీకు చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే మనం చేస్తూ ఉంటే మీకే అర్థమవుతాయండి. ఎవరో వచ్చి ఎవరి అనుభవాలు అన్నీ చెప్తా ఉంటారు, వినాలే, తప్పేం లేదు. కానీ దానికి మీ అనుభవము కంపేర్ చేసుకోవాలి. ఎవరి అనుభవం మీదే సుపీరియర్ ఉండొచ్చు, మీ అనుభవే గొప్పదై ఉండొచ్చు. అప్పుడు ఎట్లుంటుంది? అందుకనే చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం విని మన అనుభవాలు కూడా దానికి ఈక్వలైజ్ చేసి అంటే కంపారిజన్ చేసుకొని మన దారి మనం నడవాలి. ఇది నేను నా అనుభూతిని చెప్తున్నా అండి. నేనేమంటాను, అందరి దగ్గర తీసుకున్న జ్ఞానము తీసుకొని నేను మొదలుపెట్టినప్పుడు నాకు జరిగిన అనుభవాలతోనే నేను ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా మీకు చెప్పగలుగుతున్నా. అయితే ఇంతకుముందు విషయంలో ఆ విషయానికి వద్దాం. మహేష్ ఇంత సింపుల్గా చెప్తున్నా ఏంది అనంటే ఇది ఒక పెద్ద రహస్యం ఉందండి. ఆ రహస్యం ఇదివరకు చాలాసార్లు రివీల్ చేసిన, ఓపెన్ చేసిన. అదేంటంటే ఇప్పుడు శ్రీగురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు వారి యొక్క ప్రాజ్ఞ, వారి నియమాలే నడుస్తున్నాయి, వారి ప్రభావమే మొత్తం స్ప్రెడ్ అవుతుంది, వారే విజృంభిస్తున్నారు, వారి పవరే. కాబట్టి మనకి ఈజీ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, వెలుతురు ఉన్నప్పుడే నడవడం ఈజీ అవుతుంది. వెలుతురు ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఎట్లుంటుంది దాన్ని గుర్తించండి, అది ఉపయోగించుకోండి. ఇది చాలా తక్కువ మంది తెలుసు అండి, బాగా తక్కువ మంది తెలుసు. అంటే నేనేమంటాను, ఈ సాధనాలు తెలుసుకోవచ్చు. శ్రీగురుదత్త ప్రభుల ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు కలియుగ ప్రథమ అవతారమైన తండ్రిది నడుస్తుంది, ఆయన స్టార్ట్ అయింది మూమెంట్ అన్న విషయం చాలా తక్కువ మంది తెలుసు. అది గుర్తుంచుకోండి. మీరు గుర్తుంచుకొని మీరు వెళ్ళండి. ఎందుకంటే నేను వెళ్తున్నా, నాకేం భయం లేదు, ఉన్నాడు తీసుకెళ్తాను, నన్ను నడిపిస్తానని మీరు ధైర్యంగా అడిగేయండి. అది ఇప్పుడు సాధ్యమవుతుంది, అంతకుముందు వాళ్ళకి చాలా కష్టమైంది. మనం అదృష్టవంతులం. ఈ విషయం అని బాగా సీరియస్గా మీరు తీసుకొని శ్రీ గురుదత్త ప్రభులు మనకు ఆశీర్వాదం ఇస్తుండ్రు, మనం వెళ్దాం అని దాన్ని గట్టిగా పట్టుకొని, ఈ మాటను గట్టిగా పట్టుకొని ప్రయాణం మొదలుపెట్టండి. అది ఎలా ఉంటుందో చూడండి.
అది మీకు కొద్దిగా ఎక్కువ అర్థం కావాలంటే శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం కూడా చదవండి. అంటే మరీ చదవండి అంటే మరీ కూర్చొని ఒక్కడసారి చదవాలంటే ఒక్కడే రోజు చదవాలంటలే నేను, కొద్దిగానే చదవండి. అర్థం చేసుకొని నిజం అలా నిగూఢమైన రహస్యాలు బాగా పెద్ద మొత్తంలో ఉన్నాయండి. నేను చెప్దాం అనుకుంటున్నా, నేనే మన వీడియో ఒక్కొక్క అధ్యాయం చదివి మీకు అంటే వివరణ నాకు తెలిసింది, నాకు అర్థమైంది, శ్రీ గురుదత్త ఆశీర్వాదంతో నాకు అర్థమైంది అప్పటిదప్పుడే. అంటే ఇప్పుడు ఇవాళ చదివి నేను ఇంతవరకు ఎన్నోసార్లు చదివినా, మళ్ళీ చదివితే కూడా వేరే డిఫరెంట్గా అర్థమవుతుంది. అయితే చదివి చెప్పుదామని నాకు ఉంది, కానీ ఏమవుతుందంటే అది వీడియోస్ పెద్దగా ఉండేది అయితే అండి. నా ఆలోచన అంటే ఏంటంటే వీడియో లెంత్గా అయితే చూసే వాళ్ళకి కష్టం అవుతుందేమో, అసలు విషయం పక్కన జరుగుతుందేమో అన్న విషయమే. ఇప్పుడు ఎక్కువ ఉంటే ఇప్పుడు 5-10 నిమిషాలు కొద్దిగా ఆలోచిస్తూ వేరే ఆలోచిస్తూ పక్కన జరిగినామంటే అందులో మంచి విషయం వచ్చింది పక్కన పోతుంది. ఇప్పుడు లాస్ట్ మనం మాట్లాడుకున్న ఒక వీడియోలో 31 అధ్యాయం చదివినప్పుడు చిత్తా నక్షత్రం రోజు ఈ గ్రంథాన్ని ఎవరైతే తప్పు అనుకుంటారో వారికి ఏం జరుగుతుందో దపదపాలుగా వాళ్ళ పుణ్యరాశిని తీసుకుని వెళ్ళి బీదలకు పంచి పెడతారు, బీదలు ధనవంతులు అవుతారు, ధనవంతులు బీదవారు అయిపోతారు అని ఉంది. మరి అది నాకు ఇంతకు తెలియదండి. దత్తార్పణం జయగురుదత్త అంత పెద్ద గోప్యమైన విషయం ఆ చిన్న పారాగ్రాఫే నాకు రిసీవ్ కాలే. మరి అంటే అంత మొత్తంలో రిసీవ్ కాలే, అది అర్థమైంది, అర్థమయ్యేంత వరకు అర్థమైంది అంతే. అంటే ఇప్పుడు నాకు గుర్తుపెట్టుకున్నంత అర్థం కాలే. అట్లా ఉంటుందండి. అందుకని ఏమంటున్నా, నేను చదివి వివరణ అప్పటిదప్పుడే ఆ శ్రీ గురుదత్త ఇచ్చిన జ్ఞానంతో చెప్పాలంట. ఓకే, అది ఏంటంటే విషయం పెద్దగా అవుతూ ఉంటుంది, వీడియో లెంతీ అవుతూ ఉంటే మీరు వినేందుకు ఏమైనా కష్టం మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను దానికి నాకు అర్థమైతే ఏం చేయాలనేది అర్థం కూడా కావడం లేదు నాకు. ఎందుకంటే చెప్పే విషయాలు పెద్దగా ఉంటాయండి, చిన్న చిన్నవి చేయడం అనేది ఇది పరమాత్మని జ్ఞానం అండి, పరబ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం. కొద్దిగా స్ప్రెడ్ చాలా మంది తెలియాలనేది నా ఆలోచన. వ్యూస్ అన్న విషయం నేను చూస్తలేను, అంటే చూడాలి, స్కిప్ చేయకుండా చూసేవారు ఎవరైనా మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఒక్కడికి 2 సార్లు చూస్తే అర్థమవుతుందండి. నేను కూడా తెలుసుకున్నా కదండి, నేను అట్లనే అర్థమవుతుందని నాకు తెలుసు. మీకు ఒకసారి చూస్తే అర్థమైతే దత్తప్రభుదయ అది. కాబట్టి చూడండి, చూస్తేనే ఇవి అర్థమవుతాయి. చూద్దాము. ఇప్పుడు ఎవరైనా ఆలోచన ఇస్తే, మీరు ఎవరైనా గైడ్ చేయగలిగితే, మీరు ఎవరైనా చెప్పగలిగితే, నాకైతే శ్రీ గురుదత్త పర్మిషన్ ఇచ్చి చేయమని నేను చూసేది ఒకటే, ఎప్పుడు చేద్దామా అని నాకు క్లారిటీ రాలే ఆయన ఇవ్వలే. ఇంకా జయ గురుదత్త ఒకట్లా, ఎందుకంటే ఆయన శ్రీ గురుదత్త ప్రభు ఇవ్వంది నేను చెప్పలేనండి. అది నాకున్న ఆయన ఇచ్చిన జ్ఞానమే. ఎందుకంటే నేను చదివినంత మాత్రాన ఆ జ్ఞానం కూడా మళ్ళీ ఆయనే ఇవ్వాలి కదా, ఆయనే పర్మిషన్ ఇవ్వాలి, ఆయనే జ్ఞానం ఇవ్వాలి. నేను చదువుతూనే ఉంటా, దాంట్లో వర్డ్స్ వస్తూ ఉంటే మధ్యలో కూడా చెప్పచ్చో చెప్పరాదో నాకు తెలియదు. దత్తార్పణం మధ్యలో ఆపి చెప్పచ్చు, మనం మాట్లాడచ్చో కూడా లేదు, నాకు తెలియదు. ఇంకా నాకు చెప్పలేదు శ్రీ గురుదత్త ప్రభులు, ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ విషయంలో. అందుకే నేను ఆలోచిస్తున్నా. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అది వీడియో పెద్దగా అవుతుందని కూడా ఆలోచిస్తున్నా. ఆ 2 విషయాలు మీరేమన్నా కామెంట్ చేస్తే, మీరేమైనా చెప్పగలిగితే, జయ గురుదత్త కామెంట్ చేస్తూ మీరేమైనా అడ్వైజ్ ఇస్తే నేను చేయగలుగుతా, ఆయన పర్మిషన్ ఇస్తే కూడా. ఆ 2, మీ అడ్వైజ్, శ్రీ గురుదత్త ప్రభుల పర్మిషన్. అయితే ఇది జరుగుతుంది, ఆయన ఇచ్చినప్పుడు అయితే జరుగుతుంది దత్తార్పణం. మీరేం చేస్తారంటే ఇప్పుడైతే మీరు ఈ సాధన కొద్ది అలవాటు చేసుకోండి, స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆయనదే నడుస్తుంది నియమాలు. మనం ఇంత మంచి అవకాశం, ఇంత మంచి జరిగే సమయంలో పుట్టినము, దత్తార్పణ సంతోషం. మీకు ఇంకోటి, మనది వాట్సాప్ గ్రూప్ ఉందండి, శ్రీ గురుదత్త శరణమ్మ గ్రూప్ అని, ఎప్పుడో ఓల్డ్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. దాంట్లో ఒక బ్రోచర్, నేను ఒక యోగిది బ్రోచర్ పెట్టినా. నేను ఏమైనా సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, నేను మీ బాధలు తీర్చే ప్రయత్నం చేస్తా, మీరు పంపించండి ఇమీడియట్ అని ఆ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిండు ఆయన యోగి. అది మీకు బ్రోచర్ పెట్టిన, అందులో ఎవరైనా కావాలనుకున్న వారు కూడా చూడండి. శ్రీ గురుదత్త శరణమ్మ అని మీరు వాట్సాప్లో కొట్టినా వస్తుంది. అది దత్త బంధులకు, సాయిబాబా భక్తులకు, దత్త సాంప్రదాయంలో వారికి చేస్తా అని చెప్పి ఆయన మనకు బ్రోచరే ఇచ్చింది డైరెక్ట్, ఆయన నెంబర్ ఇస్తూ. ఎవరికి ఇవ్వరు, అట్లాంటిది వచ్చింది. ఇది కూడా అదే విషయం అండి. ఏమంటున్నా నేనంటే, ఈ శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు చేస్తారట. శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు ప్రాజ్ఞ ఆయనదే నియమాలు నడుస్తున్నాయి కాబట్టి ఇట్లా అందరూ వస్తున్నారు మనకు హెల్ప్ చేసేందుకు, మనకు సహాయం చేసేందుకు. దాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకునేందుకు అన్ని మనకు సమకూరుతున్నాయండి, వాటిని వాడుకుందాం. వాడుకోవడం మీన్స్ వాటిని ఉపయోగించుకొని ఆ సాధనలు మనం ఎక్కువ పెంచుకోవాలని నేను చెప్తున్నాను మీకు. దాన్ని గుర్తించండి.
చాలా ఇంపార్టెంట్ విషయాలు వస్తున్నాయని ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద గురువులు అంటే గురువులు అన్న విషయంలో మనకన్నా ముందున్న వాళ్ళు ఎవరి జ్ఞానం వారిది. ఇది విషయము. అంత పెద్ద వాళ్ళు చెప్పినప్పుడు మనం గుర్తుంచుకొని మనం దాన్ని అబ్జర్వ్ చేయాలంటే మీరు ఫస్ట్ శ్రీ గురు చరితామృతం చదవాలి. దత్తప్రభు బాధలు పట్టుకొని శ్రీ గురు చరితామృతం చదువుతూ ఉంటే శ్రీ గురు చరితామృతం చదువుతూ ఉంటే మీకు అందులో జ్ఞానం ఇక్కడ బయట ఎత్తుకాల్సి వస్తుంది. అంటే బయట కూడా వేరే కాడ ఎత్తుకపోతే అవుతూ ఉంటుంది. అది సత్యం, అసలు ఉన్న విషయం అదే. మీరు దాంట్లో అది ఏందన్న విషయం మనకు తెలియదండి. శ్రీ గురు చరితామృతం మాత్రం చాలా పవర్ఫుల్ గ్రంథం. నేను 100% చెప్పగలుగుతాను. మీరు ఇంకా చదివిన వారిని ఎవరిని అడగండి, వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్తారు. వారికి ఏం జరిగింది, ఎలా ఉంది అనేది. దాన్ని మీరు గుర్తించుకొని మీరు చదువుతూ ఈ సొసైటీ చుట్టుపక్కల జరిగే గురువులు చెప్పే విషయాలు మీరు అవగాహన చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే నేను చెప్పే విషయాలు కూడా, నేనైతే గురువును కదండి, నేను ఒక దత్త సేవకుని అంతే, నావి కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. నేను వీడియోస్ పెట్టడం మాత్రం నాకు కంటిన్యూ ఉంటుందండి, జరుగుతూ ఉంటుంది. నా దగ్గర సేవ ఇది. శ్రీ గురుదత్త ప్రభువులు ఇచ్చిన ఆజ్ఞతోని ఆయన సాధన నాకు ఇచ్చిన ఈ పనిలో భాగంగా నేను చేస్తున్నా. ఇది నాదొక సాధన అంతే. శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదంతోనే నేను చేస్తున్నా. నా దీనిలో ఏం లేదు. మీరు చూడండి, ఇంకా నేను చెప్పిన చేస్తూ చూడండి. నాకు కూడా వీడియోస్ చెక్ చేయండి. దాంట్లో ఏమన్నా మీకు ఏమన్నా డిఫరెంట్గా అనిపిస్తుందా? నాకు మాత్రం సేవాభావం, నేను మాత్రం సేవాభావంతో చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా చెయ్యండి. నా బాధ అంతా అదే. మీరు విని ఇంకొకరు చెప్పేలాగా కావాలి అన్నది నా ఆలోచన. ఇది నిజమైన ఫలం అండి. ఫలము తిన్నాం మనము, కానీ స్వీట్ మీకు కూడా తినాలని, దాని టేస్ట్ మీకు కూడా మీరు కూడా స్వీకరించాలని నేను చెప్తున్నా. మీరు స్వీకరించి మీరు కూడా ఇతరులకు దాని టేస్ట్ చూపెట్టాలనేదే నా ఆలోచన, నా తాపత్రయం. జయ గురుదేవదత్త. తర్వాత దత్తప్రభు ఇష్టం, మీ ఇష్టం. ఇది ఇంత ఉంటుందండి అంటే అందరికి పర్మిషన్ ఇవ్వరు. ఆయన చెప్పే విషయము, ఎవరు చెప్పే విషయము పర్మిషన్ ఇవ్వడు, వినే విషయం కూడా పర్మిషన్ ఇవ్వడండి. దారుణం. జయ గురుదత్త. ఇది బాగా గొప్పమైన విషయం. వినే విషయం కూడా ఆయన ఇష్టమే, చెప్పే విషయం కూడా ఆయన ఇష్టమే. అందుకే క్షేత్రాలు నేను చెప్పినా, ఇంతకుముందు చెప్పిన కదా, శ్రీ గురుదత్త ప్రభు క్షేత్రాలు బాగా కఠినంగా, అక్కడికి వెళ్ళాలంటేనే చాలా కష్టం. ఆయన పర్మిషన్ లేదు పోలేము అక్కడికి. ఆయన కాల్ రాంది మీ ఆత్మకు, ఆయన అంటే ఆయన విలువంది, మీరు వెళ్ళలేరు. ఎంత పెద్దలు కూడా వెళ్ళలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బాగా పెద్ద విషయమే, చాలా గోప్యమైన విషయమే. అది ఏంటి అనేది మనకు తెలియదు. అదే మనము, అందుకే నేను చెప్తున్నా, నాలాంటి వాళ్ళ ద్వారా ఎవరెవరి ద్వారా చెప్తా ఉన్నారు. మీరు అది స్వీకరించే ప్రయత్నంలో భాగంగా బాగా ట్రై చేసి స్వీకరించండి. బాగా ప్రయత్నం చేయండి, ఎక్కువ కఠినంగా, అంటే ఉధృతంగా, సీరియస్గా మీరు ప్రయత్నం చేస్తే శ్రీ గురుచరితామృతం మీ ఇంటికి వస్తుంది. ఫస్ట్ మీ ప్రయత్నంలో భాగంగా అప్పుడు స్టార్ట్ అవుతుంది మీ సాధన. మీరు అది ఇంకో విషయం ఏంటంటే, మీరు వెళ్ళి బుక్ స్టాల్కి వెళ్ళి కొని తీసుకొచ్చుకునే అవన్నీ చేయాల్సిన పెద్ద విషయం ఎందుకు నాకు అంటే, అట్లా కూడా అవసరం లేదండి. డైరెక్ట్ పీడిఎఫ్ ఇమ్మీడియట్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అట్లా కూడా వచ్చినట్టే, మీరు తీసి ఓపెన్ చేయండి, చదవండి, ఒక పేజీ చదవండి, స్టార్ట్ చేయండి, చూడండి ఏం జరుగుతుందో, ఎంత పెద్ద అద్భుతాలు జరుగుతాయో. మీ ఇతిబాధల గురించిన విషయాలు ఫస్ట్ జరుగుతాయి. తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు ముందు సాధనలోకి వస్తారు. అంతే. ఆ సాధనలోకి వస్తే పర్ఫెక్ట్గా మనము ఈ ఇతిబాధలన్నీ పోతాయి, కర్మక్షయం అవుతుంది, మనం దేని తట్టుకునే ధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, కాస్మిక్ ఫుల్గా నిండుతుంది. మనము ఎంత స్ట్రాంగ్ అవుతామో దీని విషయంలో చూడండి. నన్ను ఎన్నటికీ మర్చిపోరు మీరు. నేను చెప్పిన విషయం విని మీరు శ్రీ గురుచరితామృతం తీసుకొచ్చుకొని ఎవరైతే సాధన మొదలు పెడతారో వారు ఎన్నటికీ నన్ను మర్చిపోరు. నేను ఆత్మబంధువుని అని చెప్తున్నా కదా, అప్పుడు అర్థమైంది మీకు, అరే మహేష్ పర్ఫెక్ట్ చెప్పిండు, ఇది ఆయన జ్ఞానం కాదు, శ్రీ గురుదత్త ప్రభులే చెప్పిస్తుండు అని అర్థమవుతుంది. నాదేం లేదండి, నాదేం లేదు, నిజంగా నాదేం లేదు. శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞతోనే, ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే చెప్తున్నాను నేను. అది మీకు రిసీవ్ అవుతే చాలా అదృష్టవంతులు మీరు. నేను కూడా అదృష్టవంతులు చెప్పినందుకు. దాన్ని స్వీకరించి మీరు ముందుకెళ్ళండి. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో శ్రీ గురుదత్త ప్రభుల దయ. మీరు వినండి ఎంత గోప్యమైన విషయాలు నేను చెప్తున్నాను. అలాగే దత్త మాలా మంత్రం శ్రీ గురుదత్త ప్రభువులు సంపుటీకరణ చేసి వారి శిష్యులకు స్వయంగా ఉపదేశించిండు. దాన్ని కూడా మీరు ప్రాక్టీస్లోకి తీసుకొచ్చుకోండి. అంటే సాధన అంటే దాన్ని సిద్ధి చేసుకోవాలన్న విషయంలో ఏముంటుంది, రోజు 11 times దత్త మంత్రము ఉంటుంది, షోడశాక్షర మంత్రం, అది ఒక 198
చేస్తూ 11 టైమ్స్ పర్ డే అట్లా 11 డేస్ చేస్తే సిద్ధి అవుతుంది. తర్వాత ఒక్కసారి చదవకుండా మనకు మన ఇతివాదాలని మన కష్టాలని మన ముందు ఉన్నాయని గొప్పగా జరుగుతూ ఉంటాయి. అది కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన నేను. మీరు అవసరం మళ్ళీ నేను ఈరోజు మంచి రోజు కాబట్టి నేను ఈరోజు కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఆ లింక్ ఉంది ప్లస్ అది కూడా మాలమంత్రి ఎక్కడ చూసి నేను పెడతాను నేను డిస్క్రిప్షన్లో లిరిక్స్. ప్లస్ మన ఓం దత్త ఛానల్లో ఆ వీడియో ఉంది, మీరు వినొచ్చు. విన్నా ఫలితం సమానం అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకసారి నేను ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను చదువుతా వినండి. జయ గురుదత్త దత్తప్రభు ఇచ్చిన ప్రేరణతోనే అని ఇచ్చిన ఆశీర్వాదంతోనే చదవడం జరుగుతుంది. శ్రీ గురుదత్త ప్రభు మహామాలామంత్రం. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత్త పిశాచవేషాయ మహాయోగినే అవధూతాయ అనగాయ అనసూయానందవర్ధానాయ అత్రిపుత్రాయ ఓం భవబంధ విమోచనాయ ఆం అసాధ్య సాధనాయ హ్రీం సర్వ విభూతిదాయ క్రోం సాధ్యాకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రయ వశీకరణాయ సోహం సర్వమాన సంక్షోభనాయ శ్రీం మహాసంపత్ప్రదాయ గ్లోం భూమండలాధిపత్యప్రదాయ ద్రాం చిరంజీవినే వశీకురు వౌషడ్ ఆకర్షాయ హూం విద్వేషాయ పట్ ఉచ్చాటాయ టహ స్తంభాయ కేం మారాయ నమః సంపన్నాయ స్వాహా పోషాయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాని చింది గ్రహ నివారాయ వ్యాధిన్ వినాశాయ దుఃఖం హర దారిద్ర్యం విద్రావాయ దేహం పోషాయ చిత్తం తోషాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వపల్లవస్వరూపాయ ఓం నమో మహాసిద్ధాయ స్వాహ. ఓం నమో మహాసిద్ధాయ స్వాహ. ఓం నమో మహాసిద్ధాయ స్వాహ. జయ గురుదేవ దత్త దత్తార్పణం. ఇది ఇప్పుడు ఎందుకు చదవాల్సి వచ్చిందంటే, మీరు వింటే దాని ప్రభావము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకనే ఆయన ఇచ్చిన ఆజ్ఞతోని చదవడం జరిగింది. కాబట్టి మీరు విని ఈ వీడియోను కొద్దిగా సిస్టమేటిక్గా జాగ్రత్తగా వినండి. నేను ఎక్కువ డెప్త్గా చెప్పలేకపోతున్నా, ఎందుకంటే మీరు మొదలు పెట్టండి అన్న విషయంలో నేను చెప్పిన శ్రీ జయ గురుదత్త అని మొదలు పెట్టండి, స్టార్ట్ చేయండి. ఈ దత్త మహామాల మంత్రం కూడా మీరు ముందుకెళ్ళేందుకు ఉపయోగపడుతుంది. దాని కొరకే ఆయన ఆశీర్వాదంతో చదవడం జరిగింది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మనము ఈరోజు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మనం మంచి విషయాలు మాట్లాడుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞతోని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ బ్రహ్మణాలు కోటి కృతజ్ఞతలు. మీరు ప్రశాంతంగా వీక్షించండి, దీన్ని ఉపయోగించుకోండి. నేను చేసే ప్రయత్నాన్ని, నేను చేసే ఈ నా యొక్క శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదాన్ని స్వీకరించండి. నా యొక్క ప్రయత్నంలో శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం మీకు వస్తుంది నా ద్వారా అని అనుకుంటున్నా. అది దత్తార్పణం, నాకు పూర్తిగా తెలియదు. దాన్ని ఉపయోగించుకొని ముందుకు నడవండి. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురుదత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.